నమస్తే అన్న అందరికీ నమస్కారం. బెహ్రన్ దేశవ్యాప్తంగా వీధి కుక్కల గురించి ఫిర్యాదులు చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. బెహ్రన్ లో ఉన్న ప్రజలు మా వీధుల్లో వీధి కుక్కలు ఉన్నాయని చెప్పి అధికారులకు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. అలాగే మున్సిపాలిటీ అధికారులు కూడా వేగంగా స్పందిస్తూ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. తాజాగా బెహ్రన్ లో వీధి కుక్కలను నియంత్రించాలని చెప్పి ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు కోరుతూ ఉన్నారు. బుధవారం హమద్ పట్టణంలోని గర్భిణీ పైన వీధి కుక్కలు దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. అనంతరం బాధితురాలి వివరాలు వెల్లడిస్తూ తాను అహ్మద్ టౌన్ లోని ఫార్మసీ ఎదురుగా ఒక కుక్కను చూశానని చెప్పి దాని నుంచి తప్పించుకోవడానికి రోడ్డు దాటాలని ప్రయత్నించాను, కానీ అదే సమయంలో కుక్క తన కాలు పైన దాడి చేసిందని చెప్పి ఆమె వివరించింది. గర్భిణీ స్త్రీ మనం చూసుకుంటే కుక్కను చూసిన తర్వాత ఆ యొక్క కుక్క నుంచి బయటపడే ప్రయత్నంలో ఆమె యొక్క కాలునైతే కుక్క కరవడం జరిగింది. కాబట్టి బెహ్రన్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వీధి కుక్కలతో చాలా జాగ్రత్తగా ఉండనన్నా. అలాగే పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలను రోడ్ల మీదకి అయితే పంపించకండి. పెద్దవాళ్ళైనా సరే రాయితోనో కర్రతోనో కొడితే కుక్కలు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కానీ అలాగే చిన్న పిల్లలైతే ఆ యొక్క కుక్కల బారి నుంచి తప్పించుకోవాలంటే చాలా కష్టమవుతుంది. అలాగే కుక్కల దాడిలో మరణించిన పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు వహించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.